వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ఈ మధ్యకాలంలో లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్స్ మోర్ నెంబర్ ఆఫ్ ఒక ట్రెండ్గా పెరిగిపోయింది. కానీ ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అంతా బాగుంటుంది. కానీ ఇఫ్ ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయినప్పుడు ఒకరిపైన ఒకరు కేసులు పెట్టుకోవడం, ఒకరినొకరు హత్యలు చేసుకోవడం, ఒకరిపైన ఒకరు తీవ్ర స్థాయి విమర్శలు, పోలీస్ స్టేషన్లు, కేసులు, కోర్టులు ఇవే అయ్యాయి. సో ఇద్దరు లైఫ్లో కూడా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సో ఎలా లాని ఫేస్ చేయాలి, ఇట్లాంటి విషయాలు తెలుసుకుందాం. ప్రజెంట్ మనతోటి అనలిస్ట్గా, అడ్వకేట్గా ఉషశ్రీ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో మీకు తెలిసిందే ఒక ట్రెండ్ లివింగ్ టుగెదర్. సో ఈ వర్డ్ చాలా ప్యాషనెట్గా వాడేస్తున్నారు. కానీ ఈ రిలేషన్షిప్ బాగానే ఉంటుంది. కానీ సర్టన్ ఆఫ్ టైం తర్వాత బ్రేకప్ అయినప్పుడు వాట్స్ ద సిచ్యువేషన్? ప్రతి రిలేషన్షిప్లో కావ్య, యువర్ మ్యారీడ్, యు నో, ప్రతి రిలేషన్షిప్లో ఎప్పుడు సవ్యంగా సాగుద్దా? సాగదు. గొడవలు వస్తాయా? రావా? ఎనీ రిలేషన్షిప్ తల్లిదండ్రులతో సహా వస్తాయి. సో ప్రతి లివిన్కి నేను కరువు చెప్తాను నీకు. స్నాప్చాట్లో ఈ మధ్య కలుస్తున్నారంట, నాకు తెలియదు, డౌన్లోడ్ చేస్తా వెళ్ళిన తర్వాత. సో ర్యాండమ్ పీపుల్ క్యూట్గా, స్వీట్గా, అట్రాక్టివ్గా మాట్లాడతారు. పెళ్ళైపోయిన ఆడవాళ్ళు టార్గెట్ పెట్టుకొని కాస్త డబ్బులు ఉన్న వాళ్ళతో మాట్లాడే వాళ్ళు ఉంటారు. పెళ్ళైపోయిన మగాళ్ళతో అందమైన ఆడపిల్లలు మాట్లాడుతున్నారు. పెళ్ళాలను వదిలేసి లివింగ్ టుగెదర్ ఉంటున్నారు. దే నోయింగ్ ద ఫ్యాక్ట్. అండ్ సుప్రీంకోర్టు కూడా ఇది క్లియర్గా రీసెంట్ కేసెస్లో ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్ట్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్లో ఎవరైతే పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి కన్సెన్షువల్గా సెక్స్ చేస్తే లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్లో ఉన్నా సరే క్లాజ్ డెఫినెట్గా 69 BNS అనేది అట్రాక్ట్ అవుతుంది. మీకు ఇమీడియట్ అరెస్ట్ ఉంటుంది. దట్స్ అ బిగ్గెస్ట్ అఫెన్స్ అండ్ బ్రహ్మాస్త్రం ఫర్ ఆడపిల్లలు. మేడం మాతో లివిన్ ఉన్నాడు మేడం, పెళ్లి చేసుకుంటానన్నాడు మేడం, కానీ ఇన్ని సంవత్సరాలు వాడుకున్నాడు మేడం, మమ్మల్ని వదిలేశాడు మేడం అనే స్టాండర్డ్ రోజు నాకు ఒక 20 కాల్స్ వస్తాయి. మా బాధ వినండి మేడం అంటే, అమ్మ దిస్ ఇస్ మై ప్రొఫెషన్, నేను రోజు మొత్తం మీ బాధ వినటం వల్ల వచ్చేదేం లేదు. ఇది కాకపోతే ఇంకోటి, ఎండ్ ఆఫ్ ద డే ఇదే కథ, స్టోరీ లైన్ ఇదే. దీనికి లీగల్ సొల్యూషన్ ఫర్ చెప్తాను. ఏంటంటే మళ్ళీ ప్రూఫ్లు ఉండాలా. ఒక అమ్మాయి వచ్చింది, పెళ్లి చేసుకుంటానని ఎక్కడా లేదు. ఆ అబ్బాయి ఎంత తెలివిగలవాడంటే 3 ఏళ్ల నుంచి రిలేషన్షిప్లో ఉన్నాడు, ఫిజికల్గా ఉన్నాడు, అన్నీ ఉండి పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేయాలి. సో ఈ పిల్ల ఏమంటది, ఇంకో పెళ్లి 10 రోజుల్లో ఉంది మేడం, కేసు ఏంటి 69 BNS అంటే, అబ్బాయి అంటాడు తెలుసా ఎదురు ఈ అమ్మాయి మీద, హీ హ్యాస్ ఫైల్డ్ అ ప్రాస్టిట్యూట్ కేస్ దట్ ఐ పెయిడ్ హర్ మనీ అండ్ షీఈ్ అ ప్రాస్టిట్యూట్. చిన్న పిల్ల, 24-25 ఏళ్ళ పిల్ల, చక్కగా ఉద్యోగం చేసుకుంటుంది. మేడం మీరు నా మీద ఇది వేస్తారా? నేను ఇద్దరిని, మనది ఎప్పుడు ఇరు వర్గాల్ని కూర్చోబెట్టి మాట్లాడతాం. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది. నేను అన్న అమ్మ ఒక్కసారి ఆలోచించుకోండి, ఒక్కసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది అంటే కంప్లైంట్ రాశాము, నేను సీఏ గారితో మాట్లాడాను, సరే ఇది జెన్యూన్ కేసు, ప్రూఫ్లు ఉన్నాయి, అన్నీ చెప్పాను. నేనే మళ్ళీ ఇదేంటి మేడం మీరే ఆపమంటారంటే, ఒక్కసారి అబ్బాయితో మాట్లాడుతుంది, ఎందుకంటే జీవితం నాశనం అయిపోద్ది. సో 69 BNS అనేది చాలామంది లివింగ్ టుగెదర్ ఉన్న తర్వాత ఇష్టంగా, అంటే ఇష్టపూర్వకంగా కన్సెన్షువల్గా ఫిజికల్ యూనియన్ అయిన తర్వాత ఇద్దరిలో ఒకడికి చెడి ఆడెళ్ళి ఇంకోళ్ళు పెళ్లి చేసుకుంటే అది భరించలేక, సహించలేక, క్షమించలేక ఇటు ఆడపిల్లలు పెట్టేదానికి ఉన్న సెక్షన్. నేను ఇప్పుడు ఆడపిల్లల వర్షన్ మాట్లాడుతున్నా. సో ఈ వర్షన్లో ఏమవుతుందంటే అపోజిషన్ వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటామని చెప్పాలా, దానికి మీ దగ్గర ఇద్దరు ప్రూఫ్లు ఉండాలి. లేకపోతే ఇట్లాంటి వాగ్వివాదాల్లోకి మీరు పడతారు, మీ పరువు పోతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. సో పెళ్లి చేసుకుంటాన్న ప్రామిస్ వాట్సాప్లో కానీ, వాయిస్ మెసేజ్లో కానీ, కలిసే ముందు కానీ, కలిసిన తర్వాత కానీ పెట్టుకోండి. ఇప్పుడు అబ్బాయిల గురించి చెప్తా. మోస్ట్ ఆఫ్ ద అబ్బాయిలు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడదాం. పెళ్ళిళ్ళు అయ్యాయని తెలుసు, పిల్లలు ఉన్నారని తెలుసు, వాడు ఏ మంచి పొజిషన్లోనో కంపెనీ CEO గానో లేకపోతే మంచి BMW కారో ఉంటే ఫసక్ 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 అమ్మాయిలే చేస్తున్నారు. సో వీళ్ళు ఏమంటారు, మేడం మమ్మల్ని పెళ్లి చేసుకుంటానన్నాడు మేడం, సో ఇలాంటి అమ్మాయిలకి ఈ సెక్షన్ వర్తిస్తుంది అంటే వర్తించదు. 69 BNS నీకు తెలుసు ముందు ఏమని, అతనికి పెళ్ళయిందని తెలుసు, పిల్లలు ఉన్నారని తెలుసు, అన్నీ తెలిసినా సరే నువ్వు ఇష్టపూర్వకంగా వెళ్ళావు, అట్లా అవుతుందని క్వశ్చన్ చేస్తుంది. కోర్టు వారు క్వశ్చన్ చేస్తారు. కానీ మాకు లీగల్ రెమెడీ లేదా అంటే ఉంది, అది నేను పరిశీలించి చెప్తాను. సో కమింగ్ టు కేసెస్ అగెయిన్స్ట్ దిస్ విమెన్, వైఫ్ ఉంది, భర్తని ఏలియేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అంటారు. చక్కగా పిల్ల పాపలతో మంచిగా ఉండే ఒక రిలేషన్షిప్లో ఒక అందమైన అమ్మాయి, సెక్సీగా ఉండి, డబ్బులు ఉన్నాయనో లేకపోతే ఇష్టపడో ఇతన్ని భార్య నుంచి విడదీసి ఆ అమ్మాయి కనుక 2 words తన వైపు
వయ్యారాలతో హొయ్యలతో అయితే ఎదురు ఇతనికి డబ్బులు పెట్టి మన పాత సినిమాలలోగా రోజాలాగా ఐ పెయిడ్ నో అందనుకో. సో అలాంటి సందర్భాల్లో లీగల్ యాక్షన్ ఏం తీసుకోవచ్చు మేడం? భార్యలకి ఏం హక్కులు ఉన్నాయి మేడం అంటే క్రిమినల్ అఫెన్స్ తీసుకెళ్ళి నేను కొడతా, నేను తిడతా, నేను మా పేరెంట్స్ని తీసుకెళ్ళి బెదిరిస్తా అంటే కుదరదు. ఆ పిల్ల మీ మీద కేసు చేస్తుంది. బికాస్ ఇది సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. మీరు అమ్మాయిని టచ్ చేయడం కానీ, మీకు సంబంధించిన వాళ్ళని తిట్టడం కానీ, కొట్టడం కానీ, బెదిరించడం కానీ, అరవటం కానీ చేయకూడదు. ఇదేంటి మేడం మరి మా భర్తను తీసుకెళ్ళిపోయి ఇట్ట చేస్తుంది అంటే మన బంగారం బాగోనప్పుడు వాళ్ళే అంటాను సుప్రీంకోర్టు, నేనన్నట్లా. ఎస్. సో లీగల్ యాక్షన్ ఏం తీసుకోవచ్చు మేడం? క్రిమినల్ అఫెన్స్ కానప్పుడు అంటే సివిల్ పిటిషన్ వేసుకోవచ్చు. ఏలియేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అనేది నా భర్తకి నీ వల్లే కలిగింది అని సివిల్ డ్యామేజెస్ ఏమేయచ్చు. ఆ అమ్మాయి దగ్గర నుంచి మనం డబ్బులు తీసుకోవచ్చు. ఎప్పుడైతే నొప్పి గట్టిగా పెట్టామో ఆ నొప్పిని భరించలేక అమ్మాయే వదిలేస్తుంది. కాబట్టి నీకు ఒక సివిల్ రూట్ అనేది ఇచ్చారు కోర్టు వారు. సో ఇదేంటి మేడం ఇది ఎప్పుడు జరుగుద్ది? ఆ అమ్మాయిని నేను డబ్బులు అడిగా రాకిస్తుంది, అమ్మాయి ఉన్న పిచ్చిదా అంటే నువ్వు ప్రూవ్ చేయాలా నీ భర్త నిన్ను వదిలేసి వెళ్ళాడు, అమ్మాయితో ఫిజికల్గా ఉన్నారు, వీళ్ళిద్దరు లివిన్ ఉన్నారు, వీళ్ళిద్దరి వల్లే నీ కాపురం నాశనం అయిపోయింది, నీ భర్త నిన్ను టార్చర్ పెడుతున్నాడు, ఇవన్నీ ప్రూఫ్లు పట్టుకొని వస్తే దానికి గట్టిగా మనం కాంపెన్సేషన్ అమ్మాయిని కోర్టులలో అడిగితే అమ్మాయి ఈ లిటిగేషన్ నాకెందుకు, భార్యని ఉంచుకొని నాతో ఎందుకున్నాడన్న దీంతో అమ్మాయి వదిలేస్తుంది. కాబట్టి మనకి ఇది ఒక రెమెడీ ఉంది అంతే. దీస్ ఆర్ ద 2 things that a married woman and a single woman can do. If a position for the men. పెళ్ళైన అమ్మాయి అందంగా ఉంది. రీసెంట్ నాకు 2 days బ్యాక్ వచ్చింది కాల్. మా నాన్నగారు నెంబర్ ఇస్తా, చింతల్లి మాట్లాడంటే ఊరు మళ్ళీ అన్నలు పాలిటిక్స్, భర్త మంచి ఉద్యోగం, స్నాప్చాట్లో మీటింగు, డేటింగు, మేటింగు. తీరా అబ్బాయి ఏమో డ్రైవరు, 8 లక్షలు తీసుకున్నాడు. ఎన్ని ఒక బేసిక్ హౌస్ వైఫ్ అయ్యుండి నువ్వు ఇన్ని లక్షలు ఇచ్చావని అల్లల్లే అంటున్నారు. ఏం ఎర్నింగ్ లేదు, 2 పిల్లలు బిడ్డలు, అందంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఈ అబ్బాయి డబ్బులు తీసుకున్నాడు, ఇవన్నీ తీసుకున్నాడు అని చెప్పి భర్త చీటింగ్ కేసు పెట్టడానికి ఉంటుంది. ఓకే, పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టి అతనితో కావాల్సినవి ఇప్పించుకున్నారు, చేశారు. బట్ సెకండ్ టైం కూడా మళ్ళీ ఆ అబ్బాయి మళ్ళీ వస్తే ఈ అమ్మాయి మళ్ళీ పడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మేడం అంటది. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా లీగల్ లేదు, ఏం లేదు, వాడిని మనం పిలిపించి సెటిల్ చేసుకుందాం డబ్బులు అన్నారు. సో ఇలాంటి సందర్భాల్లో 100% ఈ అమ్మాయి ఇచ్చిన డబ్బులు, మనీ ట్రాన్సాక్షన్స్, వీళ్ళిద్దరూ ఫిజికల్గా కలిసినవి, ఇవన్నీ పెట్టి ఆ అబ్బాయి మీద మనం చీటింగ్ కేసు వేయచ్చు. ఇంటెన్షన్ ఈజ్ టు చీట్ హర్ కదా, డబ్బులు తీసుకున్నాడు కదా. అసలు డబ్బులు తీసుకోకుండా ఎదురు డబ్బులు పెట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఏమి చేయొచ్చు అంటే మళ్ళీ ఎపిసోడ్లో చూద్దాం.